అనంతపురం జిల్లాలో ఎక్కువగా పండించే పంట వేరుశెనగ. అయితే పెట్టుబడి పెరగడం, దిగుబడి తగ్గడంతో రైతులు ప్రత్యామ్నాయంగా కంది పంట వైపు మొగ్గు చూపుతున్నారు. దీంతో ఈసారి రైతులకు కొత్త రకం విత్తన వంగడాలను అందిస్తున్నట్లు అధికారులు చెబుతున్నారు. రైతుల కోసం ఎరువుల కొరత లేకుండా ఏర్పాట్లు చేస్తున్నామంటున్న జిల్లా వ్యవసాయ శాఖ అధికారి ఉమామహేశ్వరమ్మతో మా ప్రతినిధి లక్ష్మీప్రసాద్ ముఖాముఖి. అనంతపురం జిల్లాలో వేరుశెనగ ఎక్కువగా రైతులు సాగు చేస్తారు. ఈ వేరుశెనగ సంబంధించి 10వ తేదీ నుంచి వేరుశెనగ విత్తనం పంపిణీ ప్రారంభమైంది. మిగిలిన విత్తనాలు, మినీ కిట్లు సంబంధించి కూడా ఎక్కడికక్కడ రైతు సేవా కేంద్రాల్లో నిల్వ చేయడం జరిగింది. దీనికి సంబంధించి జిల్లా వ్యాప్తంగా ఏ పంటలు ఎక్కువ సాగు చేస్తున్నారు, అదేవిధంగా రైతులకు ఎలాంటి విత్తనాలు ఇస్తున్నారు, ఏ పంటలు ఎక్కువగా సాగయ్యే అవకాశం ఉంది అన్న విషయాలు జిల్లా వ్యవసాయ అధికారి ఉమామహేశ్వరమ్మ గారు మనతో ఉన్నారు. జేడీ గారిని అడిగి వివరాలు తెలుసుకుందాం. ప్రధానంగా ఈ జిల్లా తీసుకుంటే వేరుశెనగ అధిక విస్తీర్ణంలో ఉండేది. ఎందుకు గత 2 సంవత్సరాలుగా వేరుశెనగ తగ్గుతూ వస్తూ ఉంది? వేరుశెనగ వలన ఏంటంటే మనకి విత్తనం ఖర్చు అనేది చూసుకుంటున్నారు. ఖర్చు కూడా పెట్టుబడి ఖర్చు కానివ్వండి, పెట్టుబడి ఖర్చులో కూడా మెయిన్గా విత్తనం అనేది ఎక్కువగా డబ్బులు అనేది ఎక్కువగా వాళ్ళకి ఖర్చు అవుతూ ఉంది. దాంతోపాటు మనం వేరుశెనగ విత్తుతున్నాము. వర్షం వచ్చినట్టు విత్తినా కూడా వర్షాభావ పరిస్థితులు అనేది మనకి జిల్లాలో చూసుకుంటే గనక మెయిన్ గా పెగ్ పెనిట్రేషన్ మనకి మేజర్ గా కీలక దశలు ఉంటాయండి. వేరుశెనగలో ఫ్లవరింగ్ నుంచి మనకి ఊడలు దిగే సమయం అనేది వర్షం లేకపోవడం వలన దిగుబడిని ఆశాజనకంగా లేవు సార్. దాని వలన కూడా రైతాంగము కొంతవరకు తగ్గించుకుంటున్నారు. వేరుశెనగ విస్తీర్ణం తగ్గుతున్న ప్రాంతాల్లో రైతులు ఇతర ఏ పంటల వైపు ఎక్కువగా మొగ్గు చూపుతున్నారు? రైతాంగం అంతా కూడా వేరుశెనగ బదులు కంది వేసుకుంటున్నారండి. మనం కూడా వేరుశెనగ విత్తనాలతో పాటు కందిని కూడా మనం ఇవ్వడం జరుగుతుంది. అలాగే వీటితో పాటు కూడా చిరు ధాన్యాల సంచులు అంటాం మనం, మినీ కిట్స్ అన్నమాట. LRG 52 ఉంది, అదే విధంగా LRG 105 ఉంది. అవి మినీ కిట్స్ కూడా రైతులకి 4 కిలోలు ఉంటుందండి మినీ కిట్ అనేది. ఇది కూడా కంది సాగుకు ప్రోత్సాహంగా కేంద్ర ప్రభుత్వం వారు రైతాంగానికి కంది సాగులో అంటే మనకి ఎప్పుడు కూడా అపరాలను కూడా ప్రోత్సహించాలనే ఉద్దేశంతో మనము ఉచితంగానే రైతులకు సరఫరాకి 40,000 క్వింటాల్స్ వరకు మనం పెట్టి ఉన్నాము. ముఖ్యంగా ఈసారి వ్యవసాయ శాఖ ద్వారా ఏ విత్తనాలు రాయితీతో ఇస్తున్నారు? వేరుశెనగ మనం 40% రాయితీ మీద ఇవ్వడం జరుగుతుంది. మన జిల్లాకి 50,000 క్వింటాల్ కేటాయించడం జరిగింది. ఇప్పటి వరకు కూడా మనం 32,000 క్వింటాల్స్ వరకు పోషణ చేస్తున్నాము. డిస్ట్రిబ్యూషన్ కూడా 28,000 క్వింటాల్స్ వరకు అయిందండి. కంది కూడా మనము ఆల్రెడీ 30% రాయితీ మీద ఇవ్వడానికి రెడీగా పెట్టుకున్నాము. కొర్రలు కానివ్వండి, గ్రీన్ మెన్యూర్ సీడ్ కూడా. వరి ఏరియాలో గనక వరికి ముందు కూడా కొంత పచ్చిరొట్ట పైర్లు సాగు చేసుకోవడానికి కూడా ఆ విత్తనాన్ని కూడా 50% మీద ఇవ్వడం మనం ప్రభుత్వం చర్యలు చేపట్టడం జరిగిందండి. మినీ కిట్ లో కంది మినీ కిట్స్ ఇస్తున్నాము, 105 రేట్. అదే కాకుండా చిరుధాన్యాలు కూడా ప్రోత్సాహంగా ఉండాలని మనము జొన్నలకు సంబంధించి జోవార్ మినీ కిట్స్ ఇస్తున్నాము. అదే విధంగా రాగి మినీ కిట్స్ ఇస్తున్నాము. అపరాల్లో కూడా ప్రోత్సాహానికి మనం ఇందాక చెప్పినట్లుగా కందికి ఇస్తున్నామండి. అదే విధంగా నెక్స్ట్ మినుములకు కూడా మనము మినీ కిట్ల రూపంలో కూడా రైతాంగానికి అందజేయడం జరుగుతుంది. ఎరువుల డిమాండ్ ఎంత ఉంది జిల్లాలో? HLC కాలువ కింద వరి సాగు చేసే ప్రాంతాల్లో యూరియాతో పాటు కొన్ని రకాల ఎరువులు సమస్య అవుతా ఉంది. వాళ్లకు అవి అందుబాటు లేకపోవడము, కొంత ఎక్కువ ధర పెట్టి అమ్మడం ఇలాంటి జరుగుతుంది. ఇలాంటి పరిస్థితులు లేకుండా ఈసారి ఎలా ప్రణాళిక చేశారు ఎరువులు సంబంధించి? టోటల్ గా మనకి 1,07,000 మెట్రిక్ టన్స్ అనేది యూరియా, DAP కానివ్వండి, కాంప్లెక్స్ ఇవన్నీ కూడా మనకు అవసరం. రిక్వైర్మెంట్ కూడా మనం ఆల్రెడీ ప్రతిపాదన పంపించినాము. దాన్ని బట్టి మనకి కేంద్ర ప్రభుత్వం వారికి, మన జిల్లాకి మన రాష్ట్ర ప్రభుత్వం వారికి కేటాయించడం జరిగింది. 1,07,000 మెట్రిక్ టన్స్ వరకు, 42,000 మెట్రిక్ టన్స్ వరకు అవైలబుల్ ఉందండి. మన దాంట్లో కూడా సోయింగ్స్ కూడా ఇంకా మనకి స్టార్ట్ అవ్వాల్సి ఉంది. అయినా కూడా మనము బఫర్ కింద మార్క్ఫెడ్లో మనకి బఫర్స్ ఉంటుంది. అదేవిధంగా ప్రైవేట్ కంపెనీ గోడౌన్స్లో కొంత స్టాక్ను కూడా మనం నిల్వ పెట్టుకోవడం జరిగిందండి. కొంతమంది హోల్సేల్ డీలర్స్ కూడా గోడౌన్స్ ఉంటాయి. వాటన్నిటి కూడా మనం రెగ్యులర్గా మానిటర్ చేసుకుంటున్నాము. ఎరువుల కొరత లేకుండా కూడా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. PSCS కూడా బాగా యాక్టివ్గా పనిచేస్తున్నాయి సార్. మార్క్ఫెడ్ ద్వారా కూడా మనం సొసైటీస్ కూడా ఎరువులు అనేది పంపిణీ చేసి చర్యలు తప్పకుండా తీసుకుంటాం. అనంతపురం జిల్లా వ్యాప్తంగా రైతులకు అవసరమైన విత్తనాలన్నీ సిద్ధంగా ఉంచామని రైతు సేవా కేంద్రాల ద్వారా అంటే రాయితీగా ఇచ్చే విత్తనాలను రాయితీతో కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చిన మినీ కిట్స్ ను ఉచితంగా రైతులకు ఇవ్వడానికి కూడా ఏర్పాట్లు చేశామని చెప్పి జిల్లా వ్యవసాయ అధికారి ఉమామహేశ్వరమ్మ చెప్తున్నారు. కెమెరా పర్సన్ నారాయణతో లక్ష్మీప్రసాద్, అనంతపురం జిల్లా నుంచి.